దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 186. చాందినితో ఒక ఆట ఆడుకుంటున్న ఆనంది. అసలు ఆనంది ఏం చేసింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. క్షణంలో తన గావు కేకతో చాందిని తన పొట్టవైపుకు చూసేసరికి నడుము మీద సరిగ్గా తన నాపి పక్కన పెయిన్ బాల్ బొక్కపడేలా గుచ్చుకుపోతూ నొప్పితో అల్లాడిపోతుంటుంది. నా మొగుడికి లైన్ వేస్తావే నువ్వు అంటూ ఇంకా గట్టిగా గుచ్చుతుంటే, వదలండి మేడం, నొప్పిగా ఉంది ప్లీజ్ అంటూ వేడుకుంటుంది. ఎంతైనా ఆడది కాబట్టి కాస్త కరుణించి తన ఆవేశం తగ్గించుకొని వదిలేసి పెన్నుని వెనక్కి తీస్తుంది ఆనంది. చాందిని మళ్ళీ అక్కడ చూసుకునేసరికి అక్కడ చిన్న హోల్ పడి రక్తం కనిపిస్తుంటుంది. సరిగ్గా నాభి పక్కనే గుచ్చేసరికి కాస్త అనుమానపడుతూ ఆనంది వైపు చూస్తుంది. ఏది చూపిస్తూ నా మొగుడికి లైన్ వేశావో కరెక్ట్గా నిన్ను అక్కడే గుచ్చుదాము అనుకున్నాను, కానీ ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని వదిలేశాను. ఇప్పుడైనా అది కనపడకుండా సరి చేసుకుంటావా లేదా అంటూ పెన్ను చూపిస్తుంది. సరి చేసుకుంటాను మేడం అంటూ దెబ్బకి నాభిని కవర్ చేసుకుంటుంది. ఇదేదో ముందే చేస్తుంటే ఈ పెన్ను పోటు ఉండకపోయేది కదా అని అంటుంది. మీ వైలెన్స్ ఇంత భయంకరంగా ఉంటుందని నేను అసలు అనుకోలేదు మేడం అని అంటుంది, గాయం మీద చేయి పెట్టుకుని బాధపడుతూ. కదా, ఇప్పుడు నా గురించి తెలిసింది కదా, ఇంకొకసారి నా మొగుడికి లైన్ వేస్తావా అని అడుగుతుంది. ఆ క్షణం వేయను అన్నట్టుగా భయంతో తల అడ్డంగా ఊపుతుంది. అసలిక నా మొగుడికి లైన్ వేసే ఛాన్స్ ఇంకా నీకు ఎందుకు ఇస్తానులే, కానీ వెళ్ళి నీ మొహానికి కొన్న మేకప్ మొత్తం తొలగించుకొని ఫేస్ వాష్ చేసుకునిరా అని అంటుంది. ఫేస్ వాష్ అనగానే కంగారు పడుతూ, ఎందుకు మేడం అని అంటుంది. ప్రశ్నలు వేశావంటే ఈసారి ఏకంగా అంటూ మళ్ళీ పెన్ను పొట్టవైపుకు చూపిస్తుంది. వద్దు మేడం అంటూ భయపడుతూ వెనక్కి వెళ్తుంది. అయితే చెప్పింది చెయ్యి, లేకపోతే నేను అనుకున్నది చేస్తాను అంటూ పెన్ పెట్టి బెదిరిస్తుంది. ఫేస్ వాష్ చేసుకోవడానికి కంగారు పడుతూనే అక్కడ ఉన్న సింక్ దగ్గరికి వెళ్తుంది. ఆనంది ఆజ్ఞ ప్రకారం మేకప్ మొహం కడుక్కొని లిప్స్టిక్ తొలగించుకొని క్లాత్తో మొహం తుడుచుకొని ఆనంది వైపు బెదురుగా చూస్తుంది. పుచ్చిపోయినట్టుగా నల్లటి మచ్చలు గుంతలతో ఉన్న తన మొహాన్ని అసహ్యంగా చూస్తూ, ఇక బయటికి పద, ఇప్పుడు నీ మొహం అందరికీ చూపించు అని అంటుంది. అమ్మో, ఈ మొహంతోనా అని అంటుంది చాందిని కంగారు పడుతూ. హా, ఈ మొహంతోనే, పుచ్చిపోయిన నీ ఒరిజినాలిటీ మొహంతోనే అందరి ముందు కనపడాలి, పద అంటూ ఆనంది కోపంగా చూస్తుంది. వద్దు మేడం అని చాందిని కంగారుగా అంటుంటే, ఏంటి వద్దు, గోడకి కొట్టినట్టు మొహానికి సున్నం కొట్టుకొని వచ్చి మగాళ్ళని పడేసి వాళ్ళ సంసారాన్ని నాశనం చేద్దామనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళకి తగ్గిన బుద్ధి రావాలంటే అందరి ముందు నిన్ను ఇలా నిలబెట్టాలి, ముందు పద అని అంటుంది. చాందిని ఇంకా బయటికి రావడానికి వెనకాడుతుంటే, పదవే అంటూ తన మెడ వెనక చేయి పెట్టి లాక్కొని బయటికి తీసుకొస్తుంటుంది. క్యాబిన్లో ఉన్న అశ్విన్ ఆనంది గురించి ఆలోచిస్తూ, నా పెళ్ళం చాందిని దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదేంటి, తన్ని ఎంతగా ఏడిపిస్తుందో ఏంటో అని అనుకొని చాందిని క్యాబిన్ కెమెరాని ఆన్ చేసేసరికి ఆనంది తన మెడ పట్టుకొని క్యాబిన్ నుండి లాక్కు వెళ్ళడం కనిపిస్తుంటుంది. బాబోయ్, నా పెళ్ళం మరి ఇంత వైలెన్స్గా బిహేవ్ చేస్తుందేంటి అని అనుకొని సీసీ ఫుటేజ్ చూస్తుంటాడు. ఆనంది తన్ని బయటికి లాక్కొని వచ్చేసరికి మిగతా స్టాఫ్ అందరూ తనని చూస్తుంటారు. గుంటలతో నల్లటి మచ్చలతో పుచ్చిపోయిన మొహంతో ఉన్న చాందినిని అసలు ఎవరు గుర్తుపట్టలేకపోతుంటారు. ఇంతకుముందు సొల్లు కార్చుకున్న అందరూ ఇప్పుడు తన మొహాన్ని చూసి అసహించుకున్నట్టుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి. లేడీ స్టాఫ్ కూడా విచిత్రంగా చూస్తుంటారు. క్యాబిన్లో కూర్చున్న అశ్విని కూడా చాందిని మొహం చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెడతాడు. చాందిని వాళ్ళకి మొహం చూపించలేక తల కిందికి దించుకొని ఉంటుంది. ఆనంది ఈగో సాటిస్ఫాక్షన్ అవుతున్నట్టుగా చాందిని వైపు కసిగా చూస్తుంటుంది.
మేనేజర్ భాస్కర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరివిడ అసలు? చూస్తున్నది చాందినినేనా అని అడుగుతాడు. తానే. మొహానికున్న సున్నం తీసేసరికి అసలు రూపం బయటపడింది అంటుంది ఆనంది. పుచ్చిపోయిన మొహం మీద మేకప్ వేసుకునొచ్చి తనే మిస్ యూనివర్స్ అన్నట్టు ఎన్ని వయ్యారాలు పోయింది అని అనుకుంటారు లేడీ స్టాఫ్. చిచి, మనం చూసింది మేకప్ అందం అనుకోలేదు, మరి ఇంత ఘోరంగా ఉందేంటి అంటూ జెన్ స్టాఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ చాందిని చెవిలో పడి గిల్టీగా ఫీల్ అవుతుంటుంది. నాకైతే తన మొహం చూస్తుంటే వామిటింగ్ వచ్చేలాగా ఉంది అని ఒకరు, అబ్బో ఈ రూపం నిద్రలో ఉన్నప్పుడు కలలోకి వస్తే దడుచుకుంటాం అని ఇంకొకరు ఇలా మాట్లాడుతూ ఉంటే చాందిని తల ఎత్తుకోలేకపోతుంటుంది. తన అందాల్ని పొగిన జెన్ స్టాప్ని ఆనంది కోపంగా చూస్తూ, అసలు తనకి కాదు మీకు బుద్ధి రావాలి. అమ్మాయిలు కాస్త అందంగా కనిపిస్తే చాలు ఓ ఎగరేసుకుని వచ్చేస్తుంటారు. పరాయి ఆడవాళ్ళని కన్ను గీటి చూసేటప్పుడు మీ భార్యలు మీకు గుర్తుకు రారా అంటూ వాళ్ళకి కూడా వార్నింగ్ ఇస్తుంది. తన అందాన్ని పొగిడిన వాళ్ళు ఆనంది వార్నింగ్కి తప్పు చేసినట్టుగా తలలు దించుకుంటారు. బాగా అయింది వీళ్ళకి అని లేడీ స్టాఫ్ అనుకుంటారు. అశ్విన్ ల్యాప్టాప్ స్క్రీన్లో ఆ దృశ్యాలను ఆసక్తిగా చూస్తుంటాడు. ఇక నుండైనా మీ పిచ్చి వేషాలు వదిలేసి బుద్ధిగా వర్క్ చేసుకోండి, లేదంటే మీ పోస్టులు ఊడించే వరకు వెళ్తాను. ఇది మా కంపెనీ, నా బాధ్యతగా ఇక్కడ నేను అన్ని చక్కగా ఉండాలి అనుకుంటాను. ఇంకొకసారి మీ వైపు నుంచి ఇలాంటి బిహేవియర్ కనిపిస్తే చూస్తూ ఊరుకోను అంటూ ఆనంది జెన్ స్టాఫ్కి వార్నింగ్ ఇస్తుంది. సారీ మేడం అంటారు వాళ్ళు. ఇక వర్క్ చూసుకోండి అని చెప్పి చాందిని తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్తుంది ఆనంది. ఆ క్షణం భార్యను చూసి అశ్విన్ గర్వంగా ఫీల్ అవుతూ, ఏమైనా నా తింగరి పెళ్ళం చాలా పెద్ద తెలివైనది అని అనుకుని నవ్వుకుంటాడు. ఇక ఆనంది చాంద్రిని లోపలికి తీసుకునొచ్చి, చూడు, ఇక నీ అవతాను ఎప్పుడు ఇలాగే కనపడాలి. మేకప్ వేసుకుని వచ్చావి అనుకో, నీ మొహాన్ని ఎక్కడికక్కడ బ్లేడ్తో కోసి పెడతాను అని అంటుంది. తన మాటలకు భయపడుతూ సరే అన్నట్టుగా తల ఊపుతుంది. మరొక విషయం, ఇలాంటి ఉల్లిపొర లాంటి పల్చటి చీరలు వచ్చావు అంటే పెట్రోల్ పోసి తగలపెడతాను, ఇది కూడా గుర్తుపెట్టుకో అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ కూడా భయపడుతూ చాందిని తలదించుకుంటుంది. మామూలుగా సాటి ఆడదాన్ని అగౌరవపరచడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు పద్ధతిగా ఉండి ఉంటే అసలు నేను నీ జోలికి వచ్చేదాన్ని కాదు. కానీ నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? ఈ ఆనందితో పెట్టుకున్నావు. నా మొగుడికి లైన్ వేస్తుంటే నా రక్తం ఉడికిపోయింది. ఇప్పటి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు అని కోపంగా చెప్పి ఆనంది వెళ్ళిపోతుంటుంది. అశ్విన్ నవ్వుతూ స్క్రీన్ ఆఫ్ చేసి ఆనంది కోసం చూస్తుంటాడు. తనని అవమానించినందుకు ఆనంది మీద చాందిని కక్ష కడుతూ, ఛ, నా పరువు తీసావు కదా ఆనంది, ఇంతకింత నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అనుకుంటుంది. ఆనంది అదే కోపంతో లోపలికి వెళ్ళి చాందిని కనపడగానే అశ్విన్ తన్ని చూడటం గుర్తు తెచ్చుకొని అంటూ కోపంగా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. నేనేం చేశాను, నా మీద అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు అశ్విన్. తమరేమైనా తక్కువ, అది కనపడగానే దాన్ని ఎలా చూసావో నేను కనిపెట్టలేదనుకున్నావా అని అడుగుతుంది. ఎవరైనా అందంగా కనిపిస్తే అలా చూడటం హ్యూమన్ సైకాలజీ అని అంటాడు. అవునా, ఇప్పుడు వెళ్ళి ఆ అందగతిని దగ్గరికి వెళ్ళి చూడిపో అని అంటుంది కోపంతో. అశ్విన్ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి తన్ని చైర్ల నుంచి లేపి, ఎంతగా చాందిని నాకు లైన్ వేస్తే మాత్రం నువ్వు తన్ని అంతగా పనిష్మెంట్ చేయాలా అని అడుగుతాడు. బామ్మ నీకు లైన్ వేస్తుంటేనే నేను ఊరుకోలేదు, అటువంటిది ఎవరితో వచ్చి నీ ముందు వేషాలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని అంటుంది. తన కోపానికి అశ్విన్ నవ్వుతూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని, నీ గురించి తెలిసిన ఏ అమ్మాయి అయినా సరే ఇక నాకు జీవితంలో లైన్ వేయదు. సో నా గురించి నువ్వు ఇక భయపడాల్సిన పని లేదు అని అంటాడు. అసలు తన జాబ్లోకి తీసుకోవడం నీ తప్పు యమ్మా అని అంటుంది. సరేలే, ఈసారి ఎవరిని జాబ్లోకి తీసుకోవాలో వద్దో నీ పర్మిషన్ అడిగి తీసుకుంటాను అని అంటాడు. ఇదే ఎక్కువ చేయడం అంటారు అని కోపంగా మూతి తిప్పుకుంటుంది. అశ్విన్ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని,
కోపంలో కూడా భలే అందంగా ఉంటావే తింగరి నువ్వు అంటూ తన తలని ఢీకొంటాడు. అబ్బా అంటూ తల రుద్దుకుంటుంది. ముద్దొస్తున్నావే అంటూ తన పెదవుల వైపు ఆశగా చూస్తూ పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతుంటే ఆనంది మైమర్పుగా కళ్ళు మూసుకుంటుంది. ముద్దు పెట్టుకోబోయిన అశ్విన్ సడన్గా తనని వదిలేస్తాడు. ముద్దు పెడతాడు అనుకున్న అశ్విన్ అలా వదిలేసేసరికి కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఇది ఆఫీస్, భార్యాభర్తలుగా సరసలాడుకోవటానికి ఇది మన బెడ్రూమ్ కాదు, బుద్ధిగా వర్క్ చూసుకో అని చెప్పి వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. ఛ, సరసాలాడే టైంలో ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు, ఆఫీస్ వర్క్ టైంలో సరసాలు గుర్తు చేస్తాడు అని తిట్టుకుంటూ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే తన తిట్లు అశ్విన్కి వినపడి నవ్వుతూ తనని చూస్తూ వర్క్ చేస్తుంటాడు. అసలు ఏంటి జితేంద్ర నీ గోల అంటూ విసుక్కున్నట్టుగా అడుగుతుంది శిరీష. హాస్పిటల్ క్యాబిన్లో తనకి ఎదురుగా కూర్చున్న జితేంద్ర తన మాటలకు చిరాకు పడుతూ, అది కాదు శిరీష, నిన్న సడన్గా నువ్వు నిర్ణయం మార్చుకొని మళ్ళీ వాళ్ళ చైతన్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. చూడు జితేంద్ర, చైతన్య మీద నాకు కోపం ఉన్నది నిజమే, కోపంతో పాటు చైతన్య మీద ప్రేమ ఉన్నది కూడా నిజమే. మా అమ్మ అన్నయ్య తర్వాత నేను ప్రేమించిన వ్యక్తి చైతన్య. ఆ చైతన్య ఇంకెవరికో సొంతం అవుతాడనే భయం నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. చైతన్యం నాకే దక్కాలనే స్వార్థంతోనే నేను చైతన్యతో కలిసి ఉండబోతున్నాను అని అంటుంది. చైతన్య ఎవరికి సొంతమైతే నీకెందుకు శిరీష అంటాడు జితేంద్ర. నేను చైతన్య దగ్గరికి వెళ్తే మరి నీకెందుకు, నా గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అంటూ శిరీష ఎదురు ప్రశ్నిస్తుంది. అది అంటూ తడబడుతుంటాడు. చూడు మిస్టర్ జితేంద్ర, నువ్వు నన్ను ప్రేమించవచ్చు, బట్ నేను ఆల్రెడీ చైతన్య ప్రేమలో ఉన్నాను. సో ఇప్పుడైనా నన్ను మర్చిపోతే నీకే మంచిది అంటుంది శిరీష. అది శిరీష అంటూ ఇంకా మాట్లాడబోతుంటే, డ్యూటీ టైంలో నేను అనవసరపు విషయాలు ఎక్కువగా మాట్లాడనని నీకు తెలుసు కదా అంటూ చైర్లో నుంచి లేచి టేబుల్ మీద ఉన్న స్కెచ్ పట్టుకొని నేను రౌండ్స్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంటుంది. జితేంద్ర విరక్తి చెందుతూ, ఏది జరగకూడదు అనుకుంటున్నానో అదే జరుగుతుంది, అయినా ఊరుకోను, శిరీష ఎలాగైనా నా సొంతం అయ్యేలా చేసుకుంటాను అని అనుకుంటాడు. సాయంత్రానికి చాందిని తన ఇంటికి చేరి కుర్చీలో కూర్చొని ఆఫీసులో జరిగిన అవమానానికి ఫీల్ అవుతుంటుంది. సంపత్ లోపలికొచ్చి మేకప్ లేకుండా కనిపిస్తున్న తన్ని ఒక రకంగా చూస్తూ, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు, అసలు ఆ అవతారం ఏంటి అని అడుగుతాడు చిరాకు పడుతూ. సంపత్ని చూసి కాస్త భయపడుతూ లేచి నిలబడుతుంది. ఉదయం అన్ని ప్రలోభాలు పలికి ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు, అసలు ఏమైంది, అశ్విని నీ వైపుకు తిప్పుకునే పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. లేదు సంపత్, అసలు ఆ ఆనంది పడనివ్వడం లేదు, ఇవాళ నన్ను అందరి ముందు అవమానించింది అని చాందిని జరిగిన విషయం అంతా సంపత్కి చెప్తుంది. అది విని సంపత్ నిర్ఘాంతపోతూ, అమాయకంగా చిన్నపిల్ల మనస్తత్వంతో ఉండే ఆనంది ఇలా చేసిందా అని నమ్మలేనట్టుగా అడుగుతాడు. తనని అమాయకురాలు అనుకు సంపత్, అమ్మో తను మహా డేంజర్ అంటుంది ఆనంది మీద కోపంతో. చాలే ఆపు, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆనందిని హైలైట్ చేస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు ఏమైనా అనుకో, తను మామూలుది కాదు, అందరి ముందు నన్ను అవమానిస్తుంటే నాకు చావాలి అనంత విరక్తి పుట్టింది తెలుసా అని అంటుంది. మరి చావకపోయావా, ఎందుకు బతికి ఉన్నావు అని సంపత్ కోపంగా అడుగుతాడు. సంపత్ మాటలకి చాందిని ఇంకా కోపంగా చూస్తుంటుంది. నీ చూపులకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ, అంతా నాశనం చేసి వచ్చావు అంటూ కోపడతాడు. ఆ ఆనంది నాకు అడ్డు రాకపోతే నువ్వు అన్నట్టు నేను ఆ అశ్విన్ని నా వైపుకి తిప్పుకునేదాన్ని అని అంటుంది. అది కాని పని అని నీకే కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు సంపత్. మరిప్పుడు ఏం చేద్దాం అని అంటుంది చాందిని. ఆనంది మీద ఉన్న నా కోరికని వదిలిపెట్టడం అనేది జరగని పని, తనని ఎలా లోబర్చుకోవాలో నెక్స్ట్ ప్లాన్ వేయాలి. అప్పటి వరకు నువ్వు కంటిన్యూగా ఆఫీస్కి వెళ్తూ ఉండు, ప్రస్తుతానికైతే ఆనంది చెప్పినట్టు ఫాలో అయిపో అని అంటాడు. సరే అని ఆనంది గురించి కోపంగా ఆలోచిస్తూ, ఆనంది మీద నీకుంది కోరిక అయితే నాకుంది పగ సంపత్, నన్ను అవమానించిన ఆనందిని
దెబ్బ కొట్టకుండా ఊరుకోను అని అనుకోవటం చాందిని. సాయంత్రం 6 అవుతుండగా రూమ్లో ఉన్న అమర్ కబోర్డులో ఉన్న ఫైల్స్ వెతుకుతుంటాడు. ఆ క్రమంలో కూతురి కోసం కొన్న పట్టీలు కంటపడతాయి. అవి చేతిలోకి తీసుకుని, నా కూతురికి నా మీద ఎప్పుడు కోపం తగ్గుతుందో, ఎప్పుడు వీటిని పెట్టుకుంటుందో, అసలు ఈ పాటికి శిరీష ఇంటికి రావాల్సింది. చైతన్య తనని తీసుకుని వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా చైతన్య కారు వచ్చిన సౌండ్ వినపడుతుంది. విండోల నుండి చైతన్య శిరీష దిగడం చూసి సంతోషపడుతూ ఆ రూమ్ నుండి బయటకొస్తుంటాడు. చైతన్యకి ఏదో ఫోన్ కాల్ వస్తే బయటే మాట్లాడుతూ ఉండిపోతే శిరీష మాత్రం లోపలికి వస్తుంది. డ్యూటీలో అలసిపోయినట్టుగా వచ్చి అక్కడ సోఫాలో కూర్చుంటుంది. అమర్ అక్కడికి వచ్చి అలసిపోయిన కూతుర్ని కాస్త బాధగా చూస్తూ, అమ్మ రంగి, శిరీషకి కాఫీ తీసుకొనిరా అని అంటాడు. సరే బాబుగారు అంటూ కిచెన్లో నుంచి రంగి మాటలు వినిపిస్తుంటాయి. శిరీష తండ్రిని కోపంగా చూస్తూ లేచి, భార్య బిడ్డల్ని వదిలేసిన కర్కశ రాక్షసుడి నువ్వు. ఇప్పుడు నువ్వు నా కాఫీ గురించి చెప్పగానే కరిగిపోతాను అనుకుంటున్నావా అంటూ తండ్రి మీద కోపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తండ్రి కూతురు మధ్య ఇంకా ఏం జరగబోతుంది? నందిత, అశ్విన్, శిరీష ఈ ముగ్గురిలో అమర్ని అర్థం చేసుకొని అమర్కి ముందుగా దగ్గరయ్యేది ఎవరు? సంపత్ ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తాడు? ఆ ప్లాన్ వల్ల కథలో జరిగే పరిణామాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.